నువ్వు క్రీస్తు సంబంధివా? క్రీస్తు రక్తం చేత కడగబడ్డావా? క్రీస్తు కుమారునిగా కుమార్తెగా చేయబడ్డావా? అయితే ఇతరుల కీడు చేస్తున్నావా, మేలు చేస్తున్నావా? పరీక్ష చేసుకో. ఇతరుల విషయంలో మంచి ఆలోచన చేస్తున్నావా, చెడు ఆలోచన చేస్తున్నావా? పరీక్ష చేసుకో. నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో మంచి చేయాలనుకుంటున్నావా, చెడు చేయాలనుకుంటున్నావా? ఆలోచన చేసుకో. ఎవరినో చూపించడం కాదు ఇక్కడ. ఇక నిన్ను ఫస్ట్ తెలుసుకో. నువ్వు అసలు గొర్రెవా, తోడేలువా? నువ్వు నిజంగా గొర్రెవైతే ఆ క్రియలనే చూపిస్తావు. ఎవడో నిన్ను ఫైండ్ అవుట్ చేయడం కాదు, ఎవరో నీకు చెప్పడం కాదు. ఆ తప్పు చేస్తున్న సంగతి, తప్పన్న సంగతి, తప్పు మాట్లాడుతున్నావు, తప్పు ప్రవర్తిస్తున్నావు అన్న సంగతి నీకు మొట్టమొదటిగా తెలియాలా. వారు నీకు ఏది చేయాలనుకుంటారో నువ్వు వాళ్ళకి చెయ్యి. ఓకే, వాళ్ళకి పాపం తెలియక చేయట్లేదు, నీకు తెలిసింది కదా అలా చేయాలని, చెయ్యి. ఇప్పుడు చేస్తున్నావా లేదా అని పరీక్ష చేసుకో. నా భార్య నాకు రాగానే మంచి భోజనం పెడితే బాగుండు, అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు, లేకుంటే అట్లా మాట్లాడితే బాగుండు, ఇలా మాట్లాడితే బాగుండు, ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు అని చెప్పారు. వాక్యం చెప్పి కదా అనుకున్నా నేను. ఇప్పుడు నేనేం చేయాలా? ఆమెను అలా చూసుకోవాలి. చూసుకోకపోతే ఎవరికి తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. ఏమంటది వాక్యము? నువ్వు అలా చూసుకోవట్లేదు కానీ ఆమె చూసుకోవాలని ఎందుకు కోరుకుంటున్నావు అని వాక్యం నన్ను గర్దిస్తుంది. కాబట్టి నేను సరి చేసుకొని నేను ఆమెను అలా చూసుకోవడం ప్రారంభించకపోతే నేను తోడేళ్ళ గొర్రెనా తోడేళ్ళని? ఇక తోడేలే కదా, పాత స్వభావం ఉంది కదా. మరి ఎలా క్రీస్తు నమ్ముకున్నావు ఎట్లా? ఇక జయించొస్తాడు. అట్లాగే భార్య కూడా నేనున్నానని ధైర్యం చెప్తే, భర్త ధైర్యం చెప్తే భార్య కూడా దేన్నైనా జయించొస్తుంది. శక్తి వస్తుంది ఆమె కూడాను, భర్త కూడా శక్తి వస్తుంది. అట్లా మేమిద్దరం సమాధానంగా ఉండాలనుకుంటే ఈ వాక్యం వినండి. వాళ్ళిద్దరైనా కుటుంబంలో ఉండేది, ఇంకెవరు ఉండరా? తల్లిదండ్రులతో సమాధానంగా ఉండాలంటే కూడా తల్లిదండ్రులు మనకు సపోర్ట్గా ఉన్నారనుకోండి, మంచిదే కాదా? అన్నదమ్ములు మనకు సపోర్ట్గా ఉన్నారనుకోండి, అక్క చెల్లెలు కూడా మనకు సపోర్ట్గా ఉన్నారనుకోండి, మంచిదా కాదా? ఇటు భార్య భర్తకు సపోర్ట్గా ఉండాలా, భర్తకు భార్య సపోర్ట్ ఉండాలా. అట్లాగే మనకి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు మనకు సపోర్ట్గా ఉండాలి అంటే ఈ వాక్యం వినండి. నాకు వాళ్ళంతా సపోర్ట్ కావాలి నాకు అన్నవాళ్ళు చేయొద్దండి. ఇక రైట్, ఉండాలంటే ఏం చేయాలో ఈరోజు నేర్చుకుంటాం. చిన్న పాయింట్ అంతే. ఇది అర్థమైతే ఇక అసలు వేరేలాగా ఉంటుంది మన జీవితం అంతా కూడా. ఎంతో మనశ్శాంతిగా, ఎంతో నెమ్మదిగా, సంతోషంగా మనం కాలం బ్రతకొచ్చు. నేర్చుకుందాం ఈరోజు చాలా ప్రాముఖ్యమైన పాఠాన్ని. పోయిన వారం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఎవరికైనా గుర్తున్నాయా? ఏం నేర్చుకున్నాం? ఒక్క మాట ఎవరైనా చెప్పండి. పోయినసారి నేర్చుకున్నది ఏం నేర్చుకున్నాం? తీర్పు తీర్చొద్దు. వెరీ గుడ్. తీర్పు తీర్చక ఎవరికైనా కూడా గట్టిగా చెప్పడం మానేయి, మెల్లగా చెప్పడం నేర్చుకో. అంతే. ఇక చెప్పాలనిపిస్తుంది మనకు, ఫస్టే చెప్పాలనిపిస్తుంది, మెల్లగా పోయి చెవులు చెప్పారు ఇది మార్చుకోరా అని చెప్పు. అంతే, ప్రేమతోని. మనకేమనిపిస్తుంది, అరే ఎలాంటోడు, అట్లా అంటాడు, ఇట్లా అంటాడు అని చెప్తాం. అట్లా చెప్పకుండా మెల్లగా చెవులో మంచిగా చెప్పడం నేర్చుకోవాలి. తర్వాత మన కంటిలో ఉన్నటువంటి దూలాన్ని తీసేసుకోవాలి. ఎదుటి వాళ్ళ తప్పులు కనబడగానే అవి మనలో ఉన్నాయా లేవని తెలుసుకొని ఉంటే తీసేసుకోవడం ప్రాక్టీస్ చేయాలి. ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు? మరి మనం వచ్చింది అలా మారడానికే. క్రీస్తు చెంతకు వచ్చింది మళ్ళా పాతలా ఉండడానికి కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, క్రీస్తు దగ్గరికి వచ్చినామంటే పాత బ్రతుకు బతకడానికి కాదు. పాత వ్యక్తి చచ్చిపోయాడు, క్రొత్త బ్రతుకు బతుకుతున్నాం. అర్థమైందా? ఈరోజు చచ్చిపోయాం, మనము బ్రతికాము, క్రొత్తగా మారాము, క్రీస్తులాగా బ్రతకడం నేర్చుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. మన బ్రతుకులు మార్చబడ్డాయి. క్రొత్త బ్రతుకును, క్రొత్త మాటల్ని, క్రొత్త ఆలోచనల్ని, క్రొత్త ప్రవర్తనని మనం చూపించాలి. క్రీస్తుకి సంబంధించిన ప్రవర్తన, క్రీస్తుకి సంబంధించిన మాటలు, క్రీస్తుకి సంబంధించిన ఆలోచనలే మన లోపల కలవాలి. పాతవాడు నీ లోపల, పాతది నీ లోపల కనబడొద్దు. పాత పిండి కొంచెం ఉన్న బుద్ధంతా పులిగేస్తుంది. పులుస్తుందా, పులవదా? పాలల్లో కొంచెం పెరుగు చుక్క వేస్తే మొత్తం పెరిగేదా, పెరుగు కదా? అట్లాగే నీ లోపల పాత స్వభావం కొంచెమున్నా నువ్వంతా చెడిపోతావు. కాబట్టి మొత్తం తీసేసుకోవాలా. అర్థమైందా నేను చెప్పింది? పాత స్వభావం ఎవరైనా చెప్తే ఓర్చుకొని తీసేసుకో. ఇంతకుముందు నువ్వేంద్రా నాకు చెప్పేది అంటాం కదా, ఇప్పుడు చెప్తే తీసేసుకో. ఎందుకంటే అది నిన్ను చెడిపేస్తుంది నిన్ను.
అర్థమైందా? ఇంతకుముందు ఎవరైనా మన లోపాలని ఎత్తి చూపితే నువ్వు అట్లాంటిదని ఇట్లా చేస్తున్నావు, అట్లా మాట్లాడుతావు అంటే కోపం వస్తుంది మనకి. నువ్వేంది నాకు చెప్పేది, నువ్వెంత, నీ బతికెంత, నువ్వు నాకు చెప్తావా అని అంటాం. కానీ ఇప్పుడు నా లోపల పాత ముద్ద ఉంది, ఇది నన్ను మొత్తం చెడిపేస్తుంది, తీసేసుకుంటా అని చెప్పండి. ఈ మనస్సు కావాలి మనకి. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత సరి చేసుకునే మనసు కావాలి. ఇది నిజంగా సరి చేసుకునే మనసు ఎవరి లోపల ఉంటే వారు త్వరగా మార్పు చెందుతారు, త్వరగా సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవిస్తారు. ఎవరైతే సరి చేసుకునే మనస్సు ఉండదో వాళ్ళకు ఖచ్చితంగా దుఃఖము, బాధ, వేదన ఇవి ఎప్పటికి ఉంటాయి. అసమాధానమే ఉంటుంది, నెమ్మది ఉండదు వాళ్ళ లోపల. నేను చెప్పేవి సత్యాలా కాదా? అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? అర్థమవుతుంది కదా. ఈరోజు భార్య భర్తలు కుటుంబంలో సమాధానంగా ఉండాలంటే ఏం చేయాలో ఆ విషయాలు నేర్చుకుందాం మనం. రండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం చదువుదాము. కావున మనుషులు మీకు ఏమి చేయవలని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయడి, ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. చాలు, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ పాదసన్నిధికి వస్తున్నాను. నాయనా, నేనే తలపడను, ఐగిడను, నిష్ప్రయోజకుని దాసును ఒప్పుకుంటున్నాను. సిలువ చాటున మరుగుపరచుము, మీ నోటికి బూరగా వాడుకొనుము. మా అందరితో మాట్లాడమయ్యా. వినగల చెవులు, గ్రహించే హృదయం మాకందరికీ దయచేయము. విన్న వాక్య ప్రకారం ప్రవర్తించడానికి కూడా సహాయం చేయమని, విన్న వాక్యం విడిచిపెట్టే వారముగా ఉండకుండా వాక్య ప్రకారము ప్రవర్తించే వారముగా ఉండనట్లు మమ్మల్ని దర్శించమని, మీ ఆత్మచేత నింపి నడిపించమని మీ పాదములు పట్టుకొని బ్రతిమిలాడుతూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఎవరైనా చదవండి ఆ వాక్యాన్ని. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలని కోరుదురో అలాగనే మీరును వారికి చేయడి. రైట్, చదువుపడిన వీళ్ళిద్దరిని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రాబ్లం ఏం లేదు కదా మిమ్మల్ని ఎగ్జామ్ తీసుకుంటే. రైట్, ఇప్పుడు హైమ్ ఏమనుకుంటుంది, అశోక్ నాకు ఇలా చేయాలి, అలా చేయాలి, గట్టిగా మాట్లాడొద్దు, ప్రేమతో చూసుకోవాలి అనుకుంది అనుకో. ఇప్పుడు ఈ వాక్యం నీకేమని చెప్తుంది? ఇప్పుడు నువ్వు అట్లా చెయ్యి, నువ్వు గట్టిగా మాట్లాడకు, నువ్వు ప్రేమతో చూడు అని చెప్తాను. బాగుందా వాక్యం? బాగుందా? ఈ వాక్యం అర్థం అదేనా? యేసుప్రభు చెప్తున్న మాట అది. ఇప్పుడు మద అనుకుంటాడు, మా అన్న నన్ను ఇట్లా చూసుకుంటే బాగుండు, అట్లా చూసుకుంటే బాగుండు, నేను అడగగానే డబ్బులు ఇస్తే బాగుండు, ఇంటికి అన్ని సరుకులు తీసుకొస్తే బాగుండు అని అనుకున్నాడు అనుకో మధు. ఇప్పుడు వాక్యం మధుకి ఏమని చెప్తుంది? నువ్వు మీ అన్నను మంచిగా చూసుకో, నువ్వు ఇంటికి వస్తువులు తీసుకురా అని చెప్తోంది. అంతేనా? ఒక్కసారి మళ్ళొకసారి చదవండి, అర్థమైందో లేదో చూద్దాం. కావున మనుష్యులు మీకు ఏమి చేయవాలని కోరుదురో అలాగనే ఆయన నువ్వు చేయాలని కోరుకున్నావు కదా మధు, నువ్వేం చేయాలంటే ఇప్పుడు చెయ్యి. బాగుంటుందా? ఇంకా గొడవలు ఎక్కడి? గొడవలు ఉంటాయా? భార్య విషయంలో భర్త నా భార్య ఇలాగ చేయాలని కోరుకుంటే భర్తే అలాగ చేయాలి. భార్య కనుక నా భర్త ఇలాగ చేయాలని కోరుకుంటే భార్య అలాగ చేయాలా? లేదంటే కోరుకోకు. నా భర్త ప్రేమగా చూసుకోవాలి, నా భర్త పలకరించాలి, నా భర్త నాకు ఇలాగే సేవ చేయాలి, అటు ఇటు తీసుకెళ్ళాలి, ఇది చేయాలి, అది చేయాలి అన్నావు అనుకో. ఇప్పుడు నువ్వేం చేయాలి? చేస్తే బాగుంటుంది. సో భర్త అసలు ఇంకా మర్చిపోతాడు, ఇంకా అబ్బా నా భార్య మార్పు చెందింది అనుకుంటాడు, ఎంత బాగా చూసుకుంటుందో అని అనుకుంటాడు. సో అలాగే భార్య కూడా భర్త కూడా ఏమనుకుంటా, భార్య ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు, ఇట్లా ఉంటే బాగుండు, ఇట్లా ఉంటే బాగుండు అని భర్త అనుకున్నాడు అనుకో. సో భర్త నేను ఇట్లా అనుకుంటున్నాను కాబట్టి నేను అట్లా చేస్తా. నా మాటలు మీకు అర్థమవుతుందా? నా భార్య విషయంలో నా భార్య ఇలా చేయాలి అని నేను కోరుకుంటున్నాను కదా, నేనే నా భార్యకి నేను అలా చేస్తా అని భర్తనే అలా చేశాడు అనుకోండి, ఎంత బాగుంటుంది. ఇక్కడ పెద్ద ఇబ్బందిని నేను చెప్తాను మీకు, చాలా గొప్ప ఇబ్బంది, అందరికి కలిగే ఇబ్బంది చెప్తాను నేను. ఏమి ఇబ్బంది అంటే, కొన్నేళ్ళన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కొన్నేళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని చేశాడు నాకు, కొన్ని చేయలేదు. కొన్ని చేశాడు, కొన్ని చేయలేదు. నేను ఇంటికి వచ్చి మా ఆవిడతో చెప్తున్నాను. కొన్నేళ్ళ ఇంటికి పోయినాను,
గిట్లా చేస్తే బాగుండు, గిట్లా మాట్లాడితే బాగుండు, కానీ ఆయన ఇట్లా చేయలేదు, ఇట్లా మాట్లాడలేదు అని చెప్తున్నాడు. నా మాట చాలా జాగ్రత్తగా పాయింటెడ్గా వినండి, చాలా ప్రాముఖ్యమైంది. నెమ్మది సమాధానం కావాలంటే ఏం చేయాలో చెప్తున్నాను. నేను కొన్నేళ్ళన్న వాటికి పోయినా ఆయన నాకు కొన్ని చేయలేదు. ఇంటికి వచ్చిన మా ఆవిడతో చెప్తున్నాను, కొన్నేళ్ళన్నా ఇట్లా మాట్లాడితే బాగుండు, ఇట్లా చేస్తే బాగుండు అన్నాను. ఇప్పుడు ఆయన అట్లా చేయాలని, ఆయన అట్లా మాట్లాడాలని నా హృదయంలో కోరుకున్న సంగతి ఆయనకి తెలుసా? తెలుసా? తెలియదు కాబట్టి చెయ్యడు. ఇట్లా మాట్లాడాలని నా హృదయంలో ఇట్లా అనుకుంటున్నాను, ఇట్లా చేస్తే బాగుండు, ఇట్లా మాట్లాడితే బాగుండు అనుకున్నాను. నా హృదయంలో ఉన్నది ఆయనకని వినబడుతుందా? ఆయనకని తెలుస్తుందా? తెలియదు కాబట్టి అట్లా చేయలేదు. చేయనంత మాత్రాన నేను ఇప్పుడు మావిడికి చెప్తా ఆయన వేస్ట్, మాట్లాడరా సరిగా, చేయరా సరిగా, అవునా? కాబట్టి వాక్యం ఏమని చెప్తుంది అంటే, ఆయనకు తెలియదు కదా, నువ్వు అలా చెయ్యి అని చెప్తోంది. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతుందా? ఇప్పుడు బాధ లేదుగా. ఇప్పుడు ఒకవేళ కనుక అలా అర్థం చేసుకోకుండా ఆయనకు మాట్లాడరాదు, అట్లా చేయరాదని ఇక్కడ చెప్పాను అనుకో, మా మధ్యలో భేదాలు ఏర్పడతాయి. కానీ ఇప్పుడు ఏం చేయాలా? ఆయనకు అట్లా చెయ్యాలని తెలియదు గనక, నేను అలా కోరుకుంటున్నాను గనక, నేనే అలాగ ఆయనకు చేశాను అనుకో, బాధ ఉంటుంది. ఇక గొడవలు అవుతాయా? ఇబ్బందులు అవుతాయా? కావు అని చెప్తోంది. నేను చెప్పేది మీకు అర్థమైందా? అర్థమవుతుందా? వాళ్ళకు తెలియదు వాస్తవానికి, కానీ నీకు తెలుస్తోంది నువ్వు ఎట్లా చేయాలో, కాబట్టి నువ్వు అలా చెయ్యి. నీ భార్యకి తెలియదు నిన్ను ఎలా చూసుకోవాలో, కాబట్టి నీకు తెలుస్తుంది కాబట్టి నువ్వు చెయ్యి. నీ భర్తకి తెలియదు నీకు ఎలా చూసుకోవాలో, నీకు తెలుస్తుంది కాబట్టి నువ్వు చెయ్యి. ఎంత బాగుంటుంది ఆ కుటుంబం. ఇక నీకు అర్థం కావట్లేదు కదా, నీకు తెలియదు కాబట్టి ఆమెకు తెలియదు కాబట్టి చేయట్లేదు, లేకుంటే అతనికి తెలియదు కాబట్టి చేయట్లేదు. నీకు తెలుస్తుంది కదా, నీకు అర్థమవుతుంది కదా, నువ్వు అనుకుంటున్నావు కదా అలా చేస్తే బాగుండని. నువ్వే అలా చేస్తే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో కదా భార్య భర్తల అనుబంధం. ఇక ఉంటుందా ఉండదా? ఇప్పుడు చదవండి మరలా ఒకసారి. కావున మనుషులు మీకు ఏమి చేయవలని మీరు కోరుదురో అలాగనే మీరు వారికి చేయండి. ఇక నుండి నీకెవరైనా ఏదైనా చెయ్యాలని అనుకుంటే వాళ్ళకు తెలియదు కాబట్టి నువ్వే వాళ్ళకు అలా చెయ్యి. చేద్దామా? అలా చేద్దామా? ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, దీంట్లోనే దాగి ఉన్నటువంటిది ధర్మశాస్త్రం చెప్పేది ఏంటంటే చాలా ప్రాముఖ్యమైనది. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. అంటే నిన్ను నువ్వెలా ప్రేమించుకుంటావో అలాగే ప్రేమించు. నీకు నువ్వు గాయపరుచుకుంటావా? నీకు నువ్వు అవమానం చేసుకుంటావా? నీకు నీవు నష్టం చేసుకుంటావా? చేయవు కదా. ఇతరులకు కూడా నష్టం చేయకిక. ఇతరులకు నష్టం చేయకు, ఇతరులని హేళన చేయకు, ఇతరులని దూషించకు. నిన్ను నువ్వే తిట్టుకుంటావా? నీకు నువ్వే నష్టం చేసుకుంటావా? చేయవు కదా. కాబట్టి ఈ రోజు నుంచి ఎవ్వరికి నష్టం చేయకు, ఎవరిని దూషించకు. ఈ పాయింట్స్ ఈరోజు నీకు అర్థమవుతున్నాయి. రెండు విషయాలు చెప్తున్నాను. ఒకటి, వారు నీకు ఇది చేయాలని నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళకి అది తెలియదు పాపము, కానీ నీకు తెలిసింది కాబట్టి నువ్వే వారికి అది చేయడం నేర్చుకో. అది భార్య విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, అన్న విషయంలో కానీ, తమ్ముని విషయంలో కానీ, అక్క విషయంలో కానీ, చెల్ల విషయంలో కానీ, తండ్రి విషయంలో కానీ, తల్లి విషయంలో కానీ, తమ్ముడి విషయంలో కానీ, అన్న విషయంలో కానీ, ఎవరి విషయంలో అయినా వాళ్ళకి తెలియదుగా అట్లా చేయాలని. తెలియదు కాబట్టి వాళ్ళు చేస్తలేరు. ఇప్పుడు అట్లా చేయాలని ఎవరికి తెలిసింది? నాకు తెలిసింది కాబట్టి నేనే అలా చేయాలి. చేద్దామా? రెండో పాయింట్ ఏంటిక? వాళ్ళకి నష్టం చెయ్యకు. నీకు నువ్వే నష్టం చేసుకోవు కాబట్టి ఎవ్వరికి ఏ నష్టం చేయకు. నిన్ను నువ్వే తిట్టుకోవు కాబట్టి ఎవరిని తిట్టకు, ఎవరిని దుర్భాషలాడకు, వాళ్ళని ప్రేమించు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో వాళ్ళను కూడా అలాగే ప్రేమించు. రెండు విషయాలు నేర్చుకున్నాం. ఓకే, ఈ రెండు విషయాల్ని ఎలా ప్రాక్టికల్గా చూడాలో నేను నేర్పిస్తాను ఇప్పుడు. అది కింద వచనంలో చాలా చక్కగా రాయబడింది. ఎలా ప్రాక్టికల్గా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అని నేర్చుకుంటున్నాం. మనది పాత జీవితం కాదు, క్రొత్త జీవితము. ఇది క్రీస్తు బోధ. ఇది క్రీస్తులోకి రావడం అంటే, ఇది పరలోకం కొరకు సిద్ధపడడం అంటే. పరలోకంలో ఉండేటటువంటి వ్యక్తి ఇలా ఉంటేనే ఉంటాడు. ఇలా మనస్సు మారి, హృదయం మారి, ఆత్మ సంబంధిగా మారిన వాడు మాత్రమే పరలోకంలో ఉంటాడు. మేలు చేసేవాడు, దేవుని వాక్య ప్రకారం నడుచుకునేవాడు, దేవుడు చెప్పినట్టుగా చేసేవాడు మాత్రమే ఆయన రాజ్యంలో
సదాకాలం ఉంటాడు. అలా లేకపోతే ఉండగలడా? ఉండలేరు. మరి ఇప్పుడు మార్చుకోవాల్సింది మనమా కాదా? కాబట్టి పాత బ్రతుకు బ్రతకొద్దు. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే మార్గాలు చూద్దాం. చూడండి ఇక 7వ అధ్యాయము 15వ వచనం నుంచి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మము వేసుకొని మీ వద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలో ద్రాక్ష పండ్లనైను పల్లేరు చెట్లకు అంజూరపు పండ్లైన కోయిదురా? అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలమును ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలమును ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలములన వారిని తెలుసుకొందురు. ఎప్పుడైనా బెండకాయ చెట్టుకి యాపిల్ కాయలు కాయని చూసిరా? కాస్తాయా? కాయే కదా. చింత చెట్టుకి మామిడికాయలు కాయ. ఏ చెట్టుకు ఆ కాయలా కాస్తాయి. అవునా? ఇప్పుడు సంగతి ఏంటంటే ప్రభు ఇక్కడ నేర్పించేది అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రె చర్మాన్ని వేసుకొని వస్తారు, కానీ లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు అని చెప్తున్నాడు. అబద్ధ ప్రవక్తలు ఉంటారు, అబద్ధ బోధకులు ఉంటారు, పాస్టర్స్ ఉంటారు, అబద్ధ పాస్టర్స్. వాళ్ళు ఎలా వస్తారు? గొర్రె చర్మాన్ని కప్పుకొని వస్తారు. చూడ్డానికి ఏమనుకుంటాం? గొర్రె అనుకుంటాం, కానీ లోపల ఎవడు? తోడేలు, క్రూరమైన తోడేలు. మరి వాడిని ఎట్లా కనిపెట్టేది? కనిపెట్టలేం మనం వాళ్ళని, ఎందుకంటే గొర్రె చర్మే కదా. అందరం పై వేషాధారణ చూసి మోకరిస్తాడు, చక్కగా ప్రార్థన చేసి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అంటాడు కదా, అన్ని రకాలుగా చేస్తాడు. వాడిని మనం కనిపెట్టలేం. కానీ ఎలా కనిపెట్టవచ్చు అని చెప్తున్నాడు దేవుడు? వారి యొక్క ఫలాల ద్వారా కనిపెట్టవచ్చు. ప్రేమ ఉండదు, కనికరం ఉండదు, దయ ఉండదు, క్షమించడం ఉండదు, ఓర్చుకోవడం ఉండదు. వాళ్ళ లోపల అవకాశం దొరికితే ఇంకా పగ తీర్చుకోవడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి, రకరకాలుగా దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడానికే చేస్తారు వాళ్ళు. వారి యొక్క క్రియల ద్వారా తెలుసుకుంటాము అని చెప్తున్నాడు. వారి వేషాధారణ ద్వారా కాదు, వారి మాటల ద్వారా కాదు, వారి బోధ ద్వారా కాదు, వారి పాటల ద్వారా కాదు తెలుసుకునేది. ఎట్లా? వారి క్రియల ద్వారా మనం తెలుసుకుంటాం, వారి ఫలాల ద్వారా మనం తెలుసుకుంటాం అని చెప్తున్నాడు యేసు ప్రభు. కాబట్టి వాళ్ళ ఫలాల్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. మంచి చెట్టు మంచి ఫలాల్ని ఫలిస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాల్ని అంటే ఏ చెట్టుదో అదే ఫలాల్ని ఫలిస్తుంది అని చెప్తున్నాడు. చింత చెట్టు చింతకాయలే కాస్తుంది, మామిడి చెట్టు మామిడికాయలే కాస్తుంది, వేరే కాయలు. వీడు చెడ్డవాడు కనుక చెడ్డకాయలే చెడ్డవే వీడు చేస్తాడు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు దానికి దీనికి రిలేషన్ కడతాను నేను. ఇప్పుడు మనం నేర్చుకోవడానికి ఏంటిది? వాళ్ళని పక్కన పెట్టు, అబద్ధ బోధకుల్ని పక్కన పెట్టు. ఎవరు చూడాలా? అసలు నువ్వెవరు? నువ్వు ఏ ఫలం ఫలిస్తున్నావో తెలుసుకో. ఇక అర్థమవుతుందా? నువ్వు మారినవా? ఎదుటోనికి మంచి చేస్తావు. నువ్వు మారలేదా? చెడ్డ చేస్తావు. నువ్వు మంచి చెట్టువా అంటే నువ్వు మారినవా? నిజంగా నువ్వు మారావా లేదా అన్నది ఇప్పుడు నీకు తెలుస్తుంది. ఎదుటోనికి కాదు తెలవాల్సింది. ఇక ఫస్ట్ నీకు తెలియాలా? నువ్వు క్రీస్తు సంబంధివా? క్రీస్తు రక్తం చేత కడగబడ్డావా? క్రీస్తు కుమారునిగా కుమార్తెగా చేయబడ్డావా? అయితే ఇతరుల కీడు చేస్తున్నావా మేలు చేస్తున్నావా? పరీక్ష చేసుకో. ఇతరుల విషయంలో మంచి ఆలోచన చేస్తున్నావా చెడు ఆలోచన చేస్తున్నావా? పరీక్ష చేసుకో. నీ భార్య విషయంలో నీ భర్త విషయంలో మంచి చేయాలనుకుంటున్నావా చెడు చేయాలనుకుంటున్నావా? ఆలోచన చేసుకో. ఎవరినో చూపించడం కాదు ఇక్కడ. ఇక నిన్ను ఫస్ట్ తెలుసుకో. నువ్వు అసలు గొర్రెవా తోడేలువా? నువ్వు నిజంగా గొర్రెవైతే ఆ క్రియలనే చూపిస్తావు. అవునా? నేను నేర్చుకున్న పద్ధతి మీకు నేర్పిస్తున్నాను. చిన్న తేడా వచ్చినా ఏంటి నేను ఇలా ఈ విధంగా ఆలోచన చేస్తున్నాను, ఇది తప్పు కాదు, ఏంది నేను ఇలా ప్రవర్తిస్తున్నాను, ఇది సరైనది కాదు కదా. ఎవరికి తెలియాలి చెప్పండి? మనకు తెలియాలా. ఈరోజు నీకు తెలియాలా? ఎవరో నిన్ను ఫైండ్ అవుట్ చేయడం కాదు, ఎవరో నీకు చెప్పడం కాదు. ఆ తప్పు చేస్తున్న సంగతి, తప్పన్న సంగతి, తప్పు మాట్లాడుతున్నావు, తప్పు ప్రవర్తిస్తున్నావు అన్న సంగతి నీకు మొట్టమొదటిగా తెలియాలా. ఏం నేర్చుకున్నా? 2 విషయాలు నేర్చుకున్నాం కదా. ఏ 2 విషయాలు నేర్చుకున్నాము? మొదటిది ఏంటిది? వారు నీకు ఏది చేయాలనుకుంటారో నువ్వు వాళ్ళకి చెయ్యి. ఓకే? వాళ్ళకి పాపం తెలియక చేయట్లేదు, నీకు తెలిసింది కదా అలా చేయాలని, చెయ్యి. ఇప్పుడు చేస్తున్నావా లేదా అని పరీక్ష చేసుకో. నా భార్య నాకు రాగానే మంచి భోజనం పెడితే బాగుండు, అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు, లేకుంటే అట్లా మాట్లాడితే బాగుండు, ఇలా మాట్లాడితే బాగుండు, ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు అని చెప్పారు. వాక్యం చెప్పు కదా అనుకున్నా నేను. ఇప్పుడు నేనేం చేయాలా? ఆమెను అలా చూసుకోవాలి. చూసుకోకపోతే ఎవరికి తెలుస్తుంది? నాకే తెలుస్తుంది.
ఏమంటది వాక్యము? నువ్వు అలా చూసుకోవట్లేదు కానీ ఆమె చూసుకోవాలని ఎందుకు కోరుకుంటున్నావు అని వాక్యం నన్ను గద్దిస్తుంది. కాబట్టి నేను సరి చేసుకొని నేను ఆమెను అలా చూసుకోవడం ప్రారంభించకపోతే నేను తోడేళ్ళనా గొర్రెనా? చెప్పండి, గొర్రెనా తోడేళ్ళని? ఇక తోడేలే కదా, పాత స్వభావం ఉంది కదా. మరి ఎలా క్రీస్తు నమ్ముకున్నావు ఎట్లా ఇక? కాబట్టి నేర్చుకోండి, నీకు నువ్వు మార్చుకో. నీ భార్య ఎలా ఉండాలనుకుంటున్నావో నువ్వు అలా ఉండు, నీ భర్త ఎలా ఉండాలి నువ్వు అలా ఉండు. తర్వాత నీ భార్యకు నష్టం చేయకు, నీ భార్యకు కీడు చేయకు, నీ భర్తకు నష్టం చేయకు, నీ భర్తకి కీడు చేయకు. నీ భర్త విషయంలోనే భార్య విషయంలోనే నువ్వు మంచి ఆలోచన చేసి మంచి చేయకపోతే బయట వాళ్ళకే మంచి చేస్తామా? ఫస్ట్ భార్య భర్తలుగా సరి చేసుకోవాలా. భార్యకి మేలు చేయి, భార్య మంచి కోరు, భర్త మంచి కోరు, భర్తకు మేలే చేయి. నువ్వు కీడు చేస్తున్నావా, చెడు చేస్తున్నావా, అయితే నువ్వు గొర్రెవా లేకుంటే తోడేలువా? పరీక్ష చేసుకో. నిజంగా క్రీస్తు వాక్యము నీలో ఉంటే, నిజంగా క్రీస్తు విత్తనము ద్వారా నువ్వు ఫలించి ఉంటే మంచి ఫలాలే ఫలిస్తావు. కానీ నువ్వు గనక క్రీస్తు వాక్యం చేత జన్మించకపోతే నువ్వు దుర్బీజునివే అంటది వాక్యం. చెడవాడివే నువ్వు, ఇంకా నువ్వు మారలేదు, నువ్వు ఇంకా పాత బ్రతికే, నువ్వు క్రీస్తు కుమార్తె కాలేదు అంటది వాక్యం. కాబట్టి పరీక్ష చేసుకుందామా వద్దా? ఇప్పుడు ఎవరి విషయంలో చూడాలి? భార్య భర్త విషయాలలో పరీక్ష చేసుకోవడం ప్రారంభించండి. మనం ఎలా ఉన్నా, మార్పు చెందిన హృదయమే మన లోపల కనబడుతుందా? ప్రేమించే హృదయమే, మంచి చేసే హృదయమే, క్షేమకరమైన హృదయమే కనబడుతుందా? తేడా వస్తుందా అని తెలుసుకోవాలి. నువ్వు తేడా వచ్చిందనుకో ఏం చేయాలా? క్షమించు ప్రభువా, నేను ఇలా చేయకూడదు, నేను ఇలా మాట్లాడకూడదు, నేను ఇలా ప్రవర్తించకూడదు, పొరపాటైంది, నన్ను క్షమించు, మీ రక్తం చేత కడుగు అని అప్పుడే కడుక్కోవాలా. మోకరించాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే అవకాశం ఉంటే, లేకుంటే నీ హృదయంలోనే తప్పు ఆలోచన రాగానే, కోపం రాగానే, పగ రాగానే, నష్టం చేద్దామనుకోగానే, ఏదో చేద్దామని తలంపు గలగానే మనకు తెలుస్తుంది ఇది తప్పు. క్రీస్తు వాక్యం మన లోపల ఉంటే, క్రీస్తు చేత వెలిగించబడితే అది తప్పు అని రికగ్నైజ్ చేయగలుగుతాం. తప్పు అని అనగానే ప్రభువా నన్ను క్షమించు, మీ రక్తం చేత కడుగు, దాని మీద నాకు జయమివ్వు, నా భార్య విషయం నేను ఇలాగ అనుకుంటున్నాను, నా భర్త విషయం ఇలాగ అనుకుంటున్నాను, తప్పు అలా చేయకూడదు కదా, నేను మేలే చేయాలి కదా, నేను క్షేమమే చేయాలి కదా, నాలాగా ఆయన నేను ప్రేమించాలి కదా. ఇది ఇంట్లో కట్టబడాలని ప్రభు మాట్లాడుతున్నాడు. చేద్దాం అలాగా. ఇప్పుడు ఎవరి విషయం నేర్చుకున్నాము? భార్య భర్త విషయంలో నేర్చుకుందాం. ఓకే, వీళ్ళిద్దరు సెపరేట్ అయిపోయారు. లేదంటే పెళ్లి కాని సంగతి ఏంటి? మరి పెళ్లి కాని సంగతి ఏంటి? నీ అన్నదమ్ముల విషయంలో, అక్కా చెల్లెళ్ళ విషయంలో, తల్లిదండ్రుల విషయంలో ఎలా ఉంటున్నావు? అంతే. సేమ్. భార్య విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావో, భర్త విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావో, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు, తోడబుట్టిన వారు, తల్లిదండ్రుల విషయంలో కూడా అలాగే ఉండు. మేలు చేయి, వాళ్ళకు కూడా క్షేమమే చేయి, నష్టం చేయకు, కీడు చేయకు. ఇప్పుడు నీ హృదయం నిండా మేలు చేయాలని, హృదయం నిండా మంచి చేయాలని, నష్టం చేయకూడదు అని నువ్వు ఫిక్స్ అయిపోయి అట్లాగే ఉంచుకుంటే వారు ఎన్నన్నా నీకు బాధ అనిపిస్తుంది. ఇక పోరా, నా హృదయంలో నీ మీద కోపం లేదు, పగలేదు, నువ్వెన్నాను అనుకో, నువ్వెన్నాను అనుకో, ఎన్నాను తిట్టుకో, నిన్ను నేను ప్రేమిస్తూనే ఉంటా, నీకు నష్టమే చేయ, నీ మేలే కోరుతా. నెమ్మది ఉంటుందా ఉండదా చెప్పండి? 100% నెమ్మది ఉంటుంది. కానీ నీ హృదయంలో వాళ్ళకి నష్టం చేయాలని, కీడు చేయాలని, నాశనం కావాలని కోరుకుంటే నీకు నెమ్మది ఉండదు. పక్కా. వాళ్ళ మన హృదయంలో వాళ్ళ హృదయపూర్వకంగా వాళ్ళ మేలు కోరే స్వభావం ఉండి, మంచి చేయాలి, నష్టం చేయకూడదు అని అనుకొని ఉంటే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మనకు వేరే అభిప్రాయమే కలగదు. శాంతి, సమాధానం, నెమ్మది ఉంటుంది. చేద్దామా? ఇలాగ ఇంప్లిమెంటేషన్ చేద్దామా? మనల్ని మనం పరీక్ష చేసుకుందామా? నీ స్వభావాన్ని నువ్వు పరీక్ష చేసుకుంటూ రావాలి. నిరంతరాయంగా రోజంతా పరీక్ష చేసుకుంటూనే ఉండాలా. రోజంతా ఎక్కడికి వెళ్ళినా, ఏది చేసినా, ఎవరితో ఏది మాట్లాడినా, ఎవరితోనే నేను మాట్లాడామనుకో, తప్పుగా మాట్లాడావనుకో, తప్పుగా ఆలోచన చేసావనుకో, 100% నెమ్మది ఉండదు. నేను అనుభవించి చెప్తున్నాను ఇవన్నీ. ఎప్పటికి ఇదే మాటలు చెప్పాల్సి వస్తుంది. నేను అనుభవించి చెప్తున్నాను. నాకు నెమ్మది ఉండదు. అప్పుడు నేను రివైండ్ చేసుకుంటా. నాకెందుకో మనసు అంతా కలతగా ఉంది ఈరోజు, ఎందుకో బాధగా అనిపిస్తుంది, ఎందుకు బాధ అవుతుంది, ఎందుకు కలతగా అనిపిస్తుందని. ఇక ఒకవేళ సాయంత్రం అట్లా అనిపించింది అనుకుందాను, నాకు నిజంగా జరిగిన సంగతే చెప్తున్నా. నేను ప్రభు నాకు నేర్పించిన దాన్ని మీకు చెప్పి నేర్పిస్తున్నాను. సాయంత్రం నాకు మనసు కలతగా ఉంది,
బాధగా ఉంది, ఎందుకో నెమ్మది లేదు, ఎందుకు ప్రభువా అని ఆలోచన చేయడం. మార్నింగ్ నుంచి ఆలోచన చేయడం ప్రారంభిస్తా. ఎవరితోనైనా తప్పుగా మాట్లాడానా, ఎవరితోనైనా తప్పుగా ఆలోచన చేశానా, అసలు ఎక్కడ జరిగింది మిస్టేక్, ఇదంతా రివైండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా. ఇక కొన్ని సందర్భాల్లో మనకు తెలియలేదు అనుకోండి, అట్లా నెమ్మది లేకుండా చేస్తాడు ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా చేస్తాడు ప్రభు. దానికోసం వెతకాలిక, పట్టుకోవాలి, దాన్ని పట్టుకొని తప్పు జరిగింది ప్రభువా క్షమించు అని యథార్థంగా హృదయపూర్వకంగా అడిగినప్పుడు మాత్రమే ఆ పరిపూర్ణ నెమ్మది, సమాధానం వస్తుంది, లేకుంటే రాదు. ఇది క్రీస్తు బోధ, ఇది మార్పు చెందేటటువంటి పద్ధతి. ఇలా మార్పు చెందాలి మనం. ఎక్కడి నుంచి? లోకములో నుంచి దేవుని సంఘములోనికి పిలువబడ్డాం. ఆయన సంఘం అంటే ఆయన శరీరమే. ఆయన శరీరంలో పాపం ఉంటుందా, కోపం ఉంటుందా, పగ ఉంటుందా, ప్రతీకారం ఉంటుందా, ద్వేషం ఉంటుందా, కలహాలు ఉంటాయా, కొట్లాటలు ఉంటాయా, బూతులు ఉంటాయా, సినిమాలు ఉంటాయా, జూదం ఉంటుందా, తాగడం ఉంటుందా? ఏమీ ఉండదు కదా. మరి నువ్వు ఎలా చేస్తావు? కాబట్టి ఈ రోజు నుంచి మనల్ని మనం పరీక్షించుకోవడం ప్రారంభించాలి. ఇది ఈరోజు నేర్పించబడింది మీకు. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. మెల్లిగా రూపాంతరం చెందుతాం. కొంతమంది తొందరగా వచ్చేస్తుంది, కొంతమందికి లేట్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. కానీ దీన్ని అభ్యాసం చేయాలా, ప్రాక్టీస్ చేయాలా. చదువు అందరికి ఒకటేసారిగా వచ్చేస్తుందా? 20 మంది పిల్లలు కూర్చుంటే సార్ చెప్పింది అందరికి 20 మందికి ఒకేసారి వచ్చేస్తుందా? రాదు, కొద్దిగా లేట్ అవుతూ ఉంటుంది. మీకు కూడా కొంతమందికి లేట్ కావచ్చు, కొంతమంది త్వరగా రావచ్చు. త్వరగా వస్తే సంతోషం, ఎంత త్వరగా వస్తే అంత క్షేమం. ఈ 2 పాఠాలు నేర్చుకుందాం. ఫస్ట్ పాఠం ఏంటి? నీకు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అది చెయ్యి. ఓకే, చేద్దాం అట్లాగా. వాళ్ళు నీకు ఏం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు. మా అన్న అట్లా చేస్తలేడు, మా తమ్ముడు ఇట్లా చేస్తలేడు, మా చెల్లి ఇలా చేస్తలేదు, నా భార్య ఇట్లా చేస్తలేదు, కొర్నేల నా భార్య అట్లా చేస్తలేదన్నా, ఇట్లా చేస్తలేదన్నా అని కొర్నేల అన్న చెప్పింది అనుకో. ఇప్పుడు కొర్నేల అన్న ఏమని తీర్పు తీర్చాలి? బ్రదర్ ఫస్ట్ నువ్వే అట్లా చేయండి. బాగుందా? కొర్నేల దగ్గరికి వచ్చిన, నా భార్యకి ఇట్లా అంటదన్నా, ఇట్లా అంటదన్నా, అట్లా చేస్తాను, ఇట్లా చేస్తాను, అసలు మాట విన్నదన్నా, అసలు చెప్పినట్టు చేయదన్నా అంటే, బ్రదర్ నువ్వు వెళ్ళి ఫస్ట్ నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అట్లా చేయిపో నీ భార్యక నాన్న. ఇది ఫస్ట్ నేర్చుకునే పద్ధతి. రెండోది ఏంటి చెప్పండి? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. అంటే ఎవ్వరికి కీడు చేయకు, నష్టం చేయకు, వాళ్ళ మేలే కోరు, వాళ్ళ క్షేమమే కోరు. ఇది చేయాలా. ఇవి 2 ఎప్పటికీ మన లోపల జరుగుతున్నాయా లేదని పరీక్షించుకోవాలి. అంటే నువ్వు గొర్రెవా తోడేలువా ఎట్లున్నావు, నీ ఆలోచన విధానం ఎలా ఉందని పరీక్ష చేసుకోవాలి మనం. వాళ్ళ విషయంలో ఎలా ఆలోచన చేశాను, వారి విషయంలో ఎలా ప్రవర్తించాను, ఎలా మాట్లాడాను. తప్పుగా మాట్లాడితే నేను గొర్రెను, అమ్మో క్షమించు ప్రభా తప్పు అయిపోయింది, గొర్రెను కదా తోడేలు తప్పు అయిపోయింది అలా. గొర్రెగా మారాలి మనం. అంటే ఆ సాధు లక్షణం అనేది మారాలి, క్రీస్తులాగా మారాలి మనము. ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇప్పుడు చెప్పండి, సంతోషంగా ఉంటామా ఉండమా? ఇంట్లో సంతోషమా కాదా? అన్నదమ్ముల మధ్యలో సంతోషమా కాదా? తల్లిదండ్రులతో సంతోషమా కాదా? అక్కజెల్లలతో సంతోషమా కాదా? నువ్వు ఎన్నన్నా అనుకో చెల్లా, నీ మీద నాకు కోపమే ఉండదు. నువ్వు ఎన్నన్నా అనుకో అన్నా, కోపం లేదు నాకు, నీ మేలే కోరుతా. నేను మారినా, నన్ను నా ప్రభు మార్చాడు. కోపం రాదు నీ మీద, నీకు మేలే చేస్తా. నాకు నష్టం చేసినా పర్వాలేదు, నీకు మేలే చేస్తా. ఎంత బాగుంటుంది ఇప్పుడు. ఇక ఎంత నెమ్మది ఉంటుంది, ఎంత సమాధానం ఉంటుంది హృదయంలో. ఉంటుందా ఉండదా? ఈ సమాధానం నీకు కావాలంటే ఈరోజు ప్రభు అలాంటి నాకు హృదయాన్ని ఇవ్వు. నాకు ఇతరులు ఏది చేయాలనుకుంటున్నారో నేను వాళ్ళకి అలా చేసే హృదయాన్ని ఇవ్వు. నాలాగా నన్ను నేను ఎలా ప్రేమించుకుంటానో ఇతరులను అలాగే ప్రేమించే ఆ మనస్సు నాకు ఇవ్వు. మూడోది ఏంటిది? పరీక్షించుకునే హృదయాన్ని. నా స్వభావం ఎలా మారుతోంది, నా మాటలు ఎలా మారుతున్నాయి, నా క్రియలు ఎలా మారుతున్నాయో నాకు తెలియజేయి ప్రభువా. అలాంటి వెలిగింపు నీవు ప్రభువా. అప్పుడే ఒప్పుకొని మార్చుకునే హృదయాన్ని నీవు ప్రభువా. నేను నిజంగా తప్పు మాట్లాడితే, తప్పుగా ఆలోచన చేస్తే, తప్పుగా చేస్తే అప్పుడే సరి చేసుకునే హృదయాన్ని కూడా నాకు ఇవ్వయ్యా అని అడిగితే ఎంత మేలో, ఎంత క్షేమమో. అట్లా అడుగుదామా? అలాంటి హృదయం ఏమని అడుగుదామా? రండి ప్రార్థన చేసుకుందాం.